మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల మెదక్ ప్రధాన రహదారిపై రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తొనిగండ్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి నెల రోజుల నుండి 4 ధాన్యం లారీలు వెళ్లాయని అన్నారు. మార్కెట్ యార్డ్ అధికారులకు ఫోన్ చేసి చెప్పినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వం అలాట్మెంట్ ఇస్తే కొనుగోలు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం తేమ శాతం 17, 18 ఉంటే కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఇప్పటి ప్రభుత్వం 12, 13% తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ విషయంలో రైతులు పరేషాన్ అవుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా రైసు మిల్లర్లలో ధాన్యం పట్టడం లేదని అధికారులు చెబుతున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తి పాడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు స్పందించి వెంటనే రైసు మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి జాన్సింగాపూర్ కొనుగోలు కేంద్రంలో గత నెల రోజుల నుండి మా దగ్గర రామాయంపేట మండలంలోని జాన్సింగాపూర్ గ్రామంలో మొట్టమొదటి కోతలు కోయడం జరిగింది. దసరా కన్నా ముందే కోయడం జరిగింది. మరి అయినా ప్రభుత్వము మొండి వైఖరి విడనాడి మరి రైస్ మిల్లర్లతో మాట్లాడి, లారీ యజమానులతో మాట్లాడి తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుతూ ఈరోజు జాన్సింగాపూర్లో రైతులందరూ మరి నెల రోజులుగా వాళ్ళ టాపర్ల కిరాయి, మిషన్ల కిరాయి, ఇక్కడ చలికి టాపర్ల కిరాయి ఎంతో మీద పడుకుంటూ వాళ్ళు చెప్పరాని ఇబ్బందులు పడుకుంటూ మరి తుకాలు పోసే టైం కూడా వస్తుంది, డిసెంబర్ వస్తుంది. మరి ఇంతవరకు 2 లారీల వడ్లు మాత్రమే పోయినాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, స్థానిక నాయకులు ఏం చేస్తున్నట్టు, మరి మండల నాయకులు ఏం చేస్తున్నట్టు, ఈ సమయంలో ప్రభుత్వము సర్వే పేరిట రైతులను తప్పుదో పట్టించి మరి పూర్తిగా నష్టపోతున్నారు. ముఖ్యమంత్రి గారు తన అవగాహన రహిత్యంతో మరి మా యొక్క మెదక్ జిల్లా ప్రజలను నట్టేట ముంచుతున్నాడు. రైతు బంధు ఎగ్గొట్టిండు. మరి సమయానికి కొనుగోలు చేయని చేతగాని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని మరి తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్టు జల్సాలు చేస్తున్నారా? మరి తక్షణమే నువ్వు మెదక్ జిల్లాలోని రైస్ మిల్లర్లతో మాట్లాడి మరి తప్పకుండా రేపటిలోగా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి నామమాత్రం